So from the activities, okay, till now actually we discussed like as we mentioned like page methods and property methods. Okay, so now there are some instructions in for the Pega instruction methods we will call instructions. Okay, instructions for activities అని చెప్పి అనొచ్చు. So these are most important. Okay, instructions for the activities and so what are the instruction methods for the activities అని చెప్పి సో క్వశ్చన్ అడగవచ్చు. We have mainly 3 types అన్నమాట. ఒకటి వచ్చేసి కాల్, ఒకటి ఇది ఒక మెథడ్, అండ్ అనదర్ వన్ వచ్చేసి బ్రాంచ్ ఒకటి. ఓకే, కాల్, బ్రాంచ్ అండ్ దెన్ క్యూ మెథడ్. ఓకే, సో వీటిని మనం జనరల్ గా మెథడ్స్ కూడా అనొచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు, లేదా ఏపీఐస్ అని కూడా అంటారు. ఓకే, సో దీస్ ఆర్ పెగా డిఫాల్ట్ వన్. ఓకే, వీటిలో మెయిన్ ఒకదాని పర్పస్ ఒకటి ఏంటిది. ఓకే, సో బిఫోర్ we are going to talk about these 2 major parts. Okay, main important things we need to discuss is parameters and local variables. So parameters and local variables. So ఇవి నేను ఆఫ్టర్నూన్ చెప్పాను వాట్ ఈస్ పారామీటర్, వాట్ ఈస్ లోకల్ వేరియబుల్స్. సో పారామీటర్ అంటే విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ us టు మూవ్ ద వాల్యూ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు అనదర్ యాక్టివిటీ. అంటే ఏదైనా వాల్యూస్ ని ఒక పారామీటర్ అంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి మూవ్ చేయాలంటే మనకి ఒకవేళ 2 యాక్టివిటీస్ ఉన్నాయనుకో, యాక్టివిటీ ఏలో ఉండే పారామీటర్ వాల్యూస్ ని యాక్టివిటీ 2 కి పంపించవచ్చు. అదేవిధంగా యాక్టివిటీ 2 లో ఉండేవి యాక్టివిటీ 1 లో వాడుకోవచ్చు. అదేవిధంగా లోకల్ వేరియబుల్స్ అంటే విత్ ఇన్ ద యాక్టివిటీ అనమాట. అంటే నువ్వు ఫస్ట్ యాక్టివిటీలో కానీ లోకల్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తే అవి ఫస్ట్ యాక్టివిటీలో మాత్రమే వాడుకోవచ్చు. యూ కెనాట్ సెండ్ దోస్ ఫర్ ది సెకండ్ యాక్టివిటీ. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో పారామీటర్స్ వచ్చేసి ఎక్కడైనా సరే ఒక కీవర్డ్ తో డిఫైన్ చేస్తారు. నోటిఫికేషన్ PARAM, పరం అంటే పారామీటర్ అని అర్థము. అండ్ లోకల్ వేరియబుల్స్ వచ్చేసి లోకల్ అని చెప్పేసి మనం ఈ కీవర్డ్ తోటి మనం మన లాజిక్ ఫంక్షనాలిటీ రాసేటప్పుడు మనం జనరల్ గా ఇటన్నిటిని కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఈ పారామీటర్స్ ని లోకల్ వేరియబుల్స్ ని జనరల్ గా మనం ఎక్కడ చూడొచ్చు? కెన్ వి సీ ఆన్ ద క్లిప్ బోర్డ్? we cannot see parameters and local variables on the clipboard. So ఎక్కడ చూడొచ్చాయా అంటే we can see these on the tracer. ఓన్లీ ట్రేసర్ లో మనం చూడగలం. సో ఆ ట్రేసర్ లో ఇప్పుడు ఎలా చూస్తారో ఏంటిది అనేది నేను కొన్ని పారామీటర్స్ సెట్ చేస్తాను. సో ఒకసారి లాగిన్ అయితే అప్లికేషన్ లో ఇందాక మనం కొన్ని యాక్టివిటీస్ క్రియేట్ చేసాము. సి వాట్ ఇస్ ద యాక్టివిటీ, ఒక యాక్టివిటీ క్రియేట్ చేసాము, ఫస్ట్ యాక్టివిటీ. ఓకే, ఇదే యాక్టివిటీ తీసుకుందాం మనం. ఈ యాక్టివిటీ తీసుకొని సో ఫస్ట్ ఈ పారామీటర్స్ ని లోకల్ వేరియబుల్స్ ని ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కేస్ ఐడి లేదా ఒక ఇన్పుట్ ఏమేమి ఇక్కడ ఏం ఫెచ్ చేస్తున్నాం ఇందాక. సో స్టేట్ కోడ్. ఓకే, సో పారామీటర్ వచ్చేసి స్టేట్ కోడ్ అంటున్నా. ఓకే, అదే విధంగా లోకల్ వేరియబుల్ వచ్చేసి స్టేట్ నేమ్ అంటున్నా. ఓకే, సో ఇక్కడ ఈ పారామీటర్ అంటే ఏంటిదంటే దీనికి ఈ యాక్టివిటీకి ఇన్పుట్ పారామీటర్ వస్తుంది. ఈ యాక్టివిటీ మనం ఎప్పుడైతే రన్ చేయాలనుకుంటామో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను కదా పారామీటర్ అండ్ లోకల్ వేరియబుల్స్ అని డిఫైన్ చేశాను. ఒకసారి రన్ చేయండి. రన్ చేసినప్పుడు ఈ యాక్టివిటీ మీకు ఇన్పుట్ పారామీటర్ అడుగుతుంది, స్టేట్ కోడ్. ఓకే, అంటే ఈ యాక్టివిటీకి మనం ఏమైనా ఇన్పుట్ పాస్ చేయాలంటే, అంటే మనం ఒక లాజిక్ రాసాము. ఇక్కడ ఏం లాజిక్ రాసామున్నాము మన రిక్వైర్మెంట్ ఫ్యూచర్ లో. సో డేటా టేబుల్ కి వెళ్ళి స్టేట్ కోడ్స్ మొత్తం తీసుకురావాలి. ఓకే, డేటా టేబుల్ కి వెళ్ళి స్టేట్ కోడ్స్ తీసుకురావాలి. మొత్తం కావాలంటే తీసుకురావచ్చు ఒకేసారి, కానీ స్పెసిఫిక్ స్టేట్ కోడ్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి? ఇన్పుట్ పంపించాలి. ఎట్లా పంపించాలి? ఫస్ట్ UI లో నుంచి ఒక స్క్రీన్ బిల్డ్ చేసి ఆ స్క్రీన్ లో మనం ఏం చేయాలి? ఆ ఎంప్లాయీ ఏదైతే స్టేట్ కోడ్ ఉందో ఆ స్టేట్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే లేదా ఫెచ్ ద డీటెయిల్స్ అని కొడితే ఈ యాక్టివిటీ రన్ అయ్యి ఈ యాక్టివిటీలో లాజిక్ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ డేటా టేబుల్కి వెళ్ళేసి, మీరు ఆఫ్టర్నూన్ డేటా టేబుల్ చూపించా కదా నేను, ఈ డేటా టేబుల్కి వెళ్ళేసి దిస్ ఇస్ ద డేటా టేబుల్, ఈ డేటా టేబుల్కి వెళ్ళేసి మనం ఒకవేళ స్టేట్ కోడ్ కానీ
కేఏ పంపించాం అనుకో ఇన్పుట్ పారామీటర్. సో ఇది వచ్చేసి కర్ణాటక అనే వాల్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసి దాన్ని మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. ఓకే, సో దానికోసం ఈ పారామీటర్స్ అన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఈ పారామీటర్ వాల్యూస్ లోకల్ వేరియబుల్స్ ఎట్లా చూడొచ్చు ఏంటిది అనేది ఇక్కడ ప్రాపర్టీ సెట్ లోనే వాడండి. ప్రాపర్టీ సెట్ లోనే మనం జస్ట్ ఒకవేళ మనం ఇక్కడ డిఫైన్ చేయకపోయినా మాక్సిమం ప్రాబ్లం లేదు. ఇవి ఇన్పుట్ పారామీటర్ గా కావాలంటే మాత్రం మనం కంపల్సరీగా ఇక్కడ డిఫైన్ చేయాలి. నేను ఇన్పుట్ గా ఇవ్వట్లేదు, జస్ట్ ఇక్కడ తీసుకుంటున్నా. ఎనీ వాల్యూ నాకు ఇష్టం వచ్చిన వాల్యూ పెడుతున్నా. ఫారం డాట్ ఏదో ఒక పేరు చెప్తారా, ఏదో ఒకటి ఎట్లా పెట్టుకోవచ్చు, ఎగ్జామ్ నేమ్. ఓకే, నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు హార్డ్ కోడ్ దట్ పర్టికులర్ వాల్యూ. ఓకే, సమ్ మ్యాక్స్ అట్స్ అని పెట్టాను. నెక్స్ట్ ఇంకొకటి లోకల్ వేరియబుల్ ఒకటి తీసుకుందాం. దాని కీవర్డ్ ఏం చెప్పాను, లోకల్. ఓకే, లోకల్ డాట్ మంత్. ఓకే, ఎప్పుడు జరుగుతుంది అంటే సో మే మంత్. ఓకే, సో ఇక్కడ ఇట్లా మనం డబుల్ కోట్స్ లో పెట్టామంటే దానికి అర్థం ఏంటిదంటే వీఆర్ హార్డ్ కోడింగ్ దట్ వాల్యూ. అంటే యాక్చువల్ వాల్యూ వేరు డైనమిక్ గా మనము పంపించాల్సి వస్తుంది. వీఆర్ హార్డ్ కోడింగ్ దీస్ వాల్యూస్ అన్నమాట. జస్ట్ ఒకసారి సేవ్ చేసి ఎర్రర్ ఏమొచ్చిందో చూడండి. ఈక్వల్ టు మంత్. సో మంత్ ఐ థింక్ ఫస్ట్ యాక్టివిటీ యాక్షన్ సో మంత్ కెనాట్ బి రిజాల్వ్ ఏ వేరియబుల్. మంత్ అనేది పెగా డిఫాల్ట్ గా ఒక ప్రాపర్టీ ఇచ్చున్నాడంట. సో లెట్స్ చేంజ్ ఇట్. ఎగ్జామ్ మంత్. ఓకే, this is this one second. The test cannot be resolved. You see local dot state name something is istunna. Okay, okay, so clear. ఇక్కడ స్టేట్ నేమ్ అని ఇచ్చాను, లేదా మంత్ అని పెడుతున్నా, తీసుకుంటదేమో. ఇట్స్ నాట్ అలౌయింగ్, ఆ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేయట్లేదు. సరే, స్టేట్ నేమే ఇస్తున్నా. ఓకే, ప్రస్తుతానికి స్టేట్ నేము ఐల్ గివ్ యాస్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఇది ఒకసారి రన్ చేద్దాము. ఈ రన్ చేసినప్పుడు ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కనిపిస్తాయి, తర్వాత ఈ పారామీటర్స్ లోకల్ వేరియబుల్స్ ఎక్కడ కనిపిస్తాయో ఒకసారి చూద్దాము. ఓకే, సో మనం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని డీబగ్ చేస్తున్నాం. ఓకే, పేజ్ కాపీ కూడా నేను కామెంట్ చేస్తున్నా, నాకు పేజ్ కాపీ కూడా అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ డీబగ్ చేద్దాము. డీబగ్ చేయాలంటే ఫస్ట్ రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత ఒక పాపప్ వచ్చేసింది. ఈ పాపప్ లో ఫస్ట్ ట్రేసర్ ఆన్ చేసుకోండి. ఓకే, ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు ట్రేస్ ఇట్. సో ట్రేసర్ ఆన్ చేసేసాను. సో ట్రేసర్ ఏం చేస్తుంది, మనం దేనినైతే ట్రేస్ చేస్తున్నామో ఆ ట్రేస్ చేసే దాన్ని ప్రతి ఈవెంట్ ను కూడా ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. అంటే ఒక లాగ్స్ ఎంట్రీస్ చేసేస్తుంది అనమాట. సో జస్ట్ ట్రేసర్ ఆన్ చేశాను అండ్ దెన్ క్లిక్ ఆన్ ది రన్. సో ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మీరు ఒకసారి ట్రేసర్లోకి వెళ్తే, సో ట్రేసర్లో ఒకసారి చూడండి, ఏమైంది, పేజ్ న్యూ కాపీడ్ పేజ్. సార్ క్లిప్ బోర్డ్ మీద చూడండి, ట్రేసర్ లో క్యాప్చర్ అవ్వలేదు, అది పొరపాటున ఉన్న ట్రేస్ క్లిప్ బోర్డ్ లోకి వచ్చాయేమో రిజల్ట్స్. సో స్టేట్ కోడ్ రైట్, స్టేట్ పేజ్ వచ్చింది. ఈ స్టేట్ పేజ్ మీద మీరు చూసినట్లయితే స్టేట్ కోడ్ అండ్ స్టేట్ నేమ్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ గా అదే ప్రాపర్టీ సెట్ లోనే కదా మనం వాడింది, సేమ్ ప్రాపర్టీ సెట్ యూజ్ చేసాం.
మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యాక్టివిటీలో సేమ్ ఒకే ప్రాపర్టీ సెట్ లో స్టేట్ పేజ్ మీదకి స్టేట్ కోడ్ అండ్ స్టేట్ నేమ్ సెట్ చేసాం. బట్ ఎగ్జామ్ నేమ్ ఈ స్టేట్ నేమ్ రాలేదు. ఇవి ఎందుకు రాలేదు అంటే ఇవి పారామీటర్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. సో పారామీటర్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ వీ కెనాట్ సీ ఆన్ ది క్లిప్ బోర్డ్. అయితే ఇవి రెండు ఎక్కడ చూడొచ్చు అని చెప్పుకున్నాం అంటే మనం ట్రేసర్ లో చూసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సీ దీస్ వీ హ్యావ్ టు ఓపెన్ ద ట్రేసర్ అండ్ సీ దేర్. ఓకే, ఇక్కడ ట్రేసర్ ఈ ప్రాపర్టీ సెట్ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రాపర్టీ సెట్. సో ప్రాపర్టీ సెట్ మీద క్లిక్ చేశాను నేను. జస్ట్ సింపుల్ గా చూడండి. స్టెప్ వన్ ఏమైంది? హౌ మెనీ స్టెప్స్ డు వీ హ్యావ్ హియర్? స్టెప్ 1, స్టెప్ 2. ఓకే, ఒకటి వచ్చేసి డిఫాల్ట్ గా ఒక స్టెప్ అంటే స్టార్టింగ్ స్టెప్ ఒకటి తీసుకుంది. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ సెట్ ఓపెన్ చేస్తే స్టేటస్ అన్ని గుడ్ అయ్యాయి. ఒకవేళ ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అని వస్తుంది. పేజ్ న్యూ జరిగింది. ఒకసారి ఈ ప్రాపర్టీ సెట్ ఓపెన్ చేయండి. ఈ ప్రాపర్టీ సెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేజెస్ కానీ మీరు చూసినట్లయితే, ఈ పేజెస్ కానీ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు పారామీటర్ పేజ్ అని ఉంటది. ఓకే, ఈ పారామీటర్ పేజ్ మీద అన్నేమ్డ్ అని ఉంటది. ఇప్పుడు ఆల్వేస్ ఇట్ విల్ బి ద అన్నేమ్డ్ పారామీటర్ పేజ్ అండ్ అన్నేమ్డ్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మన ఎగ్జామ్ నేమ్ ఒక్కటే వచ్చింది. ఎగ్జామ్ నేమ్ ఒక్కటే ఎందుకు వచ్చింది? వాట్ టైప్ ఆఫ్ పేజ్ ఇట్ ఈస్? ఎగ్జామ్ నేమ్ ఒకటే వచ్చింది. ఎగ్జామ్ నేమ్ దేని మీద పెట్టాము? పారం మీద పెట్టాము, అంటే పారామీటర్ మీద పెట్టా. పారం అని ఇచ్చాను కాబట్టి అది పారామీటర్ పేజ్ మీద మనకి డిస్ప్లే అయింది. ఓకే, వన్ సెకండ్. లోకల్ లెట్స్ రీ ఎగ్జిక్యూట్ దిస్. ఒకసారి ట్రేసర్ ఆన్ చేసి, ట్రేసర్ ఏదో ఇష్యూ ఉంది. It may be one that session. Wait, tracer work out like ikkada. I will open this in the other browser. So open the same activity in the from the recent. So ikkada setup chesamu. Open it. Go to the run tracer. Okay, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ ఆప్షన్ మనం ఏం చేయాలి? ఎనేబుల్ చేసుకోవాలి. Please restart the tracer. It is asking to restart. Tracer operates from the requester. One second. అక్కడ ఒక ట్రేసర్ ఓపెన్ లో ఉందంట. How to kill the tracer? Go to the admin studio, resources, requesters, operator ID తో సెర్చ్ చేయండి. ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ ఆపరేటర్ ఐడీస్ అని ఇక్కడ వస్తాయి. సెలెక్టెడ్ శ్వేత. దర్ 2 సెషన్స్ లో లాగిన్ అయ్యాను, రైట్? సో 2 బ్రౌజర్స్. టెర్మినేట్ ద ట్రేసర్. ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే దట్ ఈస్ ఆల్సో ఐఎమ్ టెర్మినేటింగ్. సో మనం 2 బ్రౌజర్స్ లో లాగిన్ అయ్యాం కాబట్టి 2 సెషన్స్ వచ్చాయి, 2 రిక్వెస్ట్స్. రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే బ్రౌజర్ నుంచి వచ్చాయి. ఓకే, మీ లాగౌట్ అండ్ లాగిన్ బ్యాక్ ఇష్యూ. సో లాగౌట్ అయ్యామంటే ఆ సెషన్స్ మొత్తం సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
క్లోజ్ అయిపోతాయి. సో go to the recent లో మన యాక్టివిటీ ఉంటది. సో go to the actions, run, tracer. ఓకే, ఈ ట్రేసర్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి లోకల్ వేరియబుల్స్ ని మనకి ట్రేసర్ లో కనిపించాలి అంటే లోకల్ వేరియబుల్స్ ని ఈ చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేస్తేనే మనకు లోకల్ వేరియబుల్స్ ఈ ట్రేసర్ లో ఈ సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. లేకపోతే లోకల్ వేరియబుల్స్ ని మనం చూడలేము. సో సబ్మిట్, ఇది మినిమైజ్ చేసి రన్ ఇట్. సో ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. go to the tracer. సో ఫస్ట్ పేజ్ న్యూ ఎగ్జిక్యూషన్ జరిగింది. 2 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి మన దాంట్లో. ఓకే, అవి ఏ స్టెప్స్ ఎనేబుల్ లో ఉన్నాయి మీరు ఒకసారి యాక్టివిటీస్ చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాము, పేజ్ న్యూ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ స్టెప్ లో ఐఎమ్ రిమూవింగ్ దీస్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, ఫస్ట్ స్టెప్ లో పేజ్ న్యూ చేసాం. సో ఫస్ట్ స్టెప్ పేజ్ న్యూ ఏం జరిగింది, అది స్టెప్ స్టేటస్ చూసుకోవాలి మీరు. గుడ్, ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ ఫెయిల్ అని వస్తుంది. ఓకేనా, గుడ్ అయింది. గుడ్ అయిందంటే స్టెప్ పేజ్ ఏమైందంటూ క్రియేట్ అయినట్టు. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఇందాక థర్డ్ స్టెప్ ఉంది, ఈ రెండు మధ్య వేరే స్టెప్ ఉంది కదా. సో దాంట్లో ఏం చేసాం, మనం వాల్యూస్ సెట్ చేసాము. స్టేట్ పేజ్ మీదకి కొన్ని వాల్యూస్ సెట్ చేసాము, ఇది పారామీటర్ పేజ్ మీదకి ఒక వాల్యూ సెట్ చేసాము, లోకల్ పేజ్ మీదకి ఒక వాల్యూ సెట్ చేసాము. సో ఇవి ఎక్కడ చూడాలంటే ఈ ప్రాపర్టీ సెట్ మీద మనం కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లోకల్ వేరియబుల్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు పారామీటర్ పేజ్, ఈ పారామీటర్ పేజ్ అంటే పారం అని ఇచ్చాం చూడండి. ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాం అండ్ ఇక్కడ లోకల్ వేరియబుల్స్ అంటే లోకల్ అని ఒకటి ఇచ్చాం. ఇక్కడ ఇది క్లిక్ చేయండి, ఒక వాల్యూ ఇచ్చాం, స్టేట్ నేమ్ వచ్చిందా. అదే విధంగా పారామీటర్ పేజ్ చూస్తే పారం అనేది ఇచ్చాము, ఎగ్జామ్ నేమ్ ఇచ్చాం. సో ఎగ్జామ్ నేమ్. సో ఇది ఎందుకు చెప్పాను మీకు, యాక్టివిటీలో జనరల్ గా మనం ఎక్కువగా లోకల్ వేరియబుల్స్ పారామీటర్స్ ని పాస్ చేస్తూ ఉంటాం. మీకు ఒకవేళ ఏదైనా ఎగ్జిస్టింగ్ కోడ్ డీబగ్ చేసుకోవడానికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అసలు ఈ లోకల్ ఏంటిది, ఈ పారామీటర్ ఏంటిది అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకోసంగా ఇవి పెట్టాను. ఓకే, ఒకటి ఫెయిల్ సినారియో ఒకటి చెప్పిస్తా. ఇంకొక ప్రాపర్టీ సెట్ పెడుతున్నా, ఫెయిల్ అయితే ఎట్లా వస్తుంది ఏందని. ప్రాపర్టీ సెట్ ఒకటి తీసుకుంటే సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏదైనా డాట్ ఏజ్ అనే ఒక ప్రాపర్టీ పెట్టుకొని ఏదో టెంపరీ ఏదో ఒక ప్రాపర్టీ తీసుకోండి. డిస్టిక్ సమ్ తీసుకుంటుందా లేదా. ఓకే, తీసుకుంది, ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. దీన్ని ఎగ్జిక్యూషన్ అంటే స్టార్ట్ చేసి ఫస్ట్ దానికి కూడా ప్రతిదీ కూడా మనం డీబగ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ ట్రేసర్ యాక్టివిటీ వరకు ట్రేసర్ లో మనం ఎంత చూసుకుంటా ఉంటాం, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యాప్చర్డ్ స్టెప్ వైజ్. సో ఇప్పుడు మనకి 3 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్టెప్స్ ని ఈ యాక్టివిటీ అంటే మన ట్రేసర్ వచ్చేసి ఇప్పుడు క్యాప్చర్ చేస్తుంది. ట్రేసర్ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ రన్ ఇట్స్ గోయింగ్. చూసారు ఇక్కడ ఫెయిల్ అయింది, మెగా ప్లాట్ఫామ్ ఎర్రర్. సో ఎర్రర్ ఏమొచ్చిందా ఏంటిదా అనేది ఎక్కడ తెలుస్తుంది మనకి, వీ నీడ్ టు సీ ఇన్ ద ట్రేసర్. గో టు ద ట్రేసర్, థర్డ్ స్టెప్ ఫెయిల్ అయిపోయింది. సో స్టెప్ 1 గుడ్, స్టెప్ 2 గుడ్ అండ్ స్టెప్ 3 వచ్చేసి ఫెయిల్. ఆ ఫెయిల్ ఎందుకు అయిందా ఏందో చూసుకోవాలనుకుంటే ఈ ఫెయిల్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు షో సమ్ మెసేజ్. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఫలానా ఈ యాక్టివిటీ అంటే ఫస్ట్ యాక్టివిటీలో ఏం జరిగింది, థర్డ్ స్టెప్ లో స్టెప్ నెంబర్ 3 మెథడ్ వచ్చేసి ప్రాపర్టీ సెట్ వచ్చినప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ డివైడెడ్ బై 0 అని ఇవ్వడం వల్ల జరిగింది అని చెప్పేసి దిస్ ఇస్ ద ఎర్రర్. సో ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే థర్డ్ స్టెప్ లో ఎర్రర్ వచ్చింది. థర్డ్ స్టెప్ లో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఒకసారి ఓపెన్ చేసుకొని దిస్ ఈస్ నాట్ ద
వ్యాలిడ్ సినారియో అంటే వ్యాలిడ్ సింటాక్స్. సో కరెక్ట్ సింటాక్స్ ఏదైనా ఎంచుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్క్. క్లియరా? సో ఎర్రర్ వచ్చినా మీకు అట్లా అక్కడ చూపించేస్తుంది. మీరు ట్రేసర్ లో జస్ట్ చూసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏమైంది, గుడ్. ఓకే, సెకండ్ స్టెప్ గుడ్, అండ్ థర్డ్ స్టెప్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ యాక్టివిటీ, దిస్ ఇస్ ద యాక్టివిటీ. ఎక్కడ మన ఏదైతే రూల్ మీద వర్క్ చేస్తున్నామో ఆ రూల్ నేమ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెప్ బిగిన్ అంటే ఫస్ట్ స్టెప్ బిగిన్, ఫస్ట్ స్టెప్ ఎండ్, సెకండ్ స్టెప్ బిగిన్ అండ్ సెకండ్ స్టెప్ ఎండ్, థర్డ్ స్టెప్ బిగిన్ అండ్ థర్డ్ స్టెప్ ఎండ్. ఓకేనా? క్లియర్. ఇఫ్ వీఆర్ గుడ్ విత్, ఇక్కడే చూసుకున్నా మీకు పారామీటర్ పేజెస్ అన్ని కూడా సెటప్ ఉంటాయి. సో పారామీటర్ పేజ్ మీద ఒక వాల్యూ సెట్ అయి ఉంటుంది, ఎగ్జామ్ నేమ్, అండ్ లోకల్ వేరియబుల్స్ మీద ఇంకోటి సెట్ అయి ఉంటుంది, లోకల్ వేరియబుల్స్ దగ్గర ఒకటి సెట్ అయి ఉంటుంది. ఓకే, జనరల్ గా ఈ లోకల్ వేరియబుల్స్ ఇక్కడ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే ఈ సెట్టింగ్స్ ట్యాబ్ లో మనం ఎనేబుల్ చేసాం కాబట్టి వచ్చింది. ఒకవేళ ఇది తీసేస్తే రాదు. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ పారామీటర్ అండ్ local variables. Now let's talk about the instructions for the activities, okay, which are provided by Pega. So call method అంటే ఇందాక మీకు ఒకటి చెప్పాను, పారామీటర్స్ ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి పాస్ చేయొచ్చు. అంటే ఇఫ్ వీ హ్యావ్ ద టూ యాక్టివిటీస్, యాక్టివిటీ ఏ అండ్ యాక్టివిటీ బి, యాక్టివిటీ ఏలో ఒక లాజిక్ రాసుకుంటాం, యాక్టివిటీ బిలో ఒక లాజిక్ రాసుకుంటాం. So during we are processing the activity A, we need the activity B logic calls. అప్పుడు ఏం చేయాలి, మన యాక్టివిటీ A లోకి యాక్టివిటీ B ని కాల్ చేసుకోవాలి, ఎందుకంటే we need that logic also. సో అటువంటి సమయాల్లో అంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీని కాల్ చేయడం కోసంగానే జనరల్ గా we are going to use these three methods. ఒక యాక్టివిటీ నుంచి if we want to call from one activity to another activity, call activity A from B or B from A. ఎట్లయినా చేసుకోవచ్చు, ఏ నుంచి B నైనా కాల్ చేసుకోవచ్చు, B నుంచి A నైనా కాల్ చేసుకోవచ్చు. if you want to call. సో కాల్ అంటే ఈ కాల్ మెథడ్ ఒకటే కాదు, ఈ త్రీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, కాల్ మెథడ్ కానీ, బ్రాంచ్ మెథడ్ కానీ, క్యూ మెథడ్ కానీ. ఓకే, ఈ త్రీ యొక్క పర్పస్ ఏంటంటే కరెంట్ యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీని కాల్ చేయడం కోసం జనరల్ గా వాడుకుంటా ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటాం. అయితే వీటి యొక్క ఒక్కొక్క దాని పర్పస్ ఏంటిది, కాల్ ఎందుకు వాడాలి, కాల్ ఎప్పుడు వాడాలి, బ్రాంచ్ ఎప్పుడు వాడాలి, అండ్ క్యూ మెథడ్ ఎప్పుడు వాడాలి. పెగాలకు వచ్చేసరికి మనం రెగ్యులర్ గా వచ్చేసి 90% కాల్ మెథడ్ వాడుతుంటాము, రేర్ కేసులో బ్రాంచ్ వాడుతుంటాము, ఇంకా ఎప్పుడో వచ్చేసి క్యూ వాడుతుంటాం. బట్ లెట్స్ సీ హౌ దీస్ త్రీ ఆర్ డిఫరెన్షియేట్ విత్ ఈచ్ అదర్. సో ఫస్ట్ కాల్ మెథడ్ ఏంటంటే, అయితే ఇప్పుడు నేనేం చెప్పాను, 2 యాక్టివిటీస్ చెప్పా. సో ఫస్ట్ యాక్టివిటీ, let us create the second activity as well. I'm deleting this step. We are done with this, right? Fail ఎట్లా అవుతుందో చూసుకున్నాం కదా. సో ఇక్కడ పేజ్ రిమూవ్ కూడా పెట్టుకుంటున్నా. ఓకే, ఇది ప్రస్తుతానికి అయితే డీబగ్గింగ్ పర్పస్ కదా. పేజ్ న్యూ ఉందంటే పేజ్ రిమూవ్ అనేది లాస్ట్ స్టెప్ కంపల్సరీ ఉండాలి, ఏ యాక్టివిటీలోనైనా. బ్లెండెడ్ గా గుర్తు పెట్టుకోండి. ఓకే, ఒక యాక్టివిటీలో పేజ్ న్యూ ఉంది అంటే కంపల్సరీగా లాస్ట్ స్టెప్ పేజ్ రిమూవ్ ఉండాలి. ఎందుకంటే ఆ యాక్టివిటీలో మనం ఏవైతే పేజెస్ క్రియేట్ చేస్తామో అదే యాక్టివిటీలో ఆ పేజెస్ ని మనము రిమూవ్ చేయాలి. క్లిప్ బోర్డ్ మీద ఎప్పుడైతే మనం పేజెస్ ని రిమూవ్ చేస్తాం, క్లిప్ బోర్డ్ మీద అంటే స్పేస్ ని ఫ్రీ అప్ చేయడం వల్ల ఏంటంటే జరుగుతుందంటే పర్ఫార్మెన్స్ ఈజీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, బాగుంటుంది, ఫైన్. సో ప్రస్తుతానికి నేను ఇది కామెంట్ చేసేసా. సో ఐ హ్యావ్ ద ఫస్ట్ యాక్టివిటీ. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీని కాల్ చేయడం కోసంగా మనం ఇద్దరు కాల్ మెథడ్ ని కానీ, బ్రాంచ్ మెథడ్ ని కానీ, క్యూ మెథడ్ ని కానీ, ఈ రెండిట్లో ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటాము అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనకు ఒక యాక్టివిటీ ఉంది. సో లెట్ us క్రియేట్ ద సెకండ్ యాక్టివిటీ. సో యాక్టివిటీస్ ఆర్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? టెక్నికల్.
టెక్నికల్ కేటగిరీ. జస్ట్ గో టు ద లోన్స్ మీద క్లిక్ చేయండి, క్రియేట్, గో టు ద టెక్నికల్ కేటగిరీ అండ్ దెన్ యాక్టివిటీ. సో అది ఫస్ట్ యాక్టివిటీ అని ఇచ్చే కదా, దీనికి సెకండ్ యాక్టివిటీ అని ఇస్తున్నా. సో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అండి ఇది. కాల్ మెథడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్ అండ్ బ్రాంచ్ అని అడుగుతారు. ఓకే, సెకండ్ యాక్టివిటీ, జస్ట్ క్రియేట్. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి, పేజ్ న్యూ ఒకటి పెట్టండి, పేజ్ డాష్ న్యూ. నెక్స్ట్ పేజ్ న్యూ రాసామంటే ఇమీడియట్ గా ఏమి ఉండాలి, పేజ్ రిమూవ్. అయితే పేజ్ న్యూ అన్నాను, పేజ్ న్యూ అన్నప్పుడు ఏ పేజ్ రిమూవ్ చేయాలి, సారీ ఏ పేజ్ క్రియేట్ చేయాలి, ఒక పేజ్ క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేసాం, ఏమైనా స్టేట్ పేజ్ అని క్రియేట్ చేసా. ఇక్కడ ఒక టెంప్ పేజ్ అని క్రియేట్ చేసుకుందాం, టెంప్ పేజ్ అంటే టెంపరరీ పేజ్. సో ఇక్కడ క్రియేట్ చేసే పేజ్ నేమ్స్ మన ఇష్టము, బట్ సమ్ ఇంటర్లింక్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ డిలీట్ చేయాలి. జస్ట్ సేవ్ ఇట్, ఒకసారి సేవ్ చేయండి, ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే ఈ టెంప్ పేజ్ అనేది పేజెస్ అండ్ క్లాసెస్ ట్యాబ్ లో మనం డిఫైన్ చేయలేదు అని చెప్పి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని తీసుకెళ్లి మనం పేజెస్ అండ్ క్లాసెస్ లో పెడతాము ఈ పేజ్ ని. దీని యొక్క క్లాసు మనకి స్టేట్స్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాం కదా, సో ఆ క్లాసే ఇచ్చేసేయండి. మీకు ఏ క్లాస్ ఇచ్చుకున్నా పర్లేదు, ప్రైమరీ క్లాస్ ఇచ్చినా పర్లేదు. మనకి స్టేట్ డేటా బేస్కి రావాలి అనుకుంటున్నాము, అందువల్ల ఏం చేస్తున్నాం అంటే స్టేట్ పేజే ఇస్తున్నా నేను. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి, సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి, కాల్ మెథడ్ ని, బ్రాంచ్ మెథడ్ ని, క్యూ మెథడ్ ని, ఈ మూడు మెథడ్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. మనకి 2 యాక్టివిటీస్ ఉన్నాయి, ఫస్ట్ యాక్టివిటీ అండ్ సెకండ్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ యాక్టివిటీలో కాల్ అనే మెథడ్ ని ఉపయోగిద్దాం. అంటే సెకండ్ యాక్టివిటీ నుంచి ఫస్ట్ యాక్టివిటీని కాల్ చేద్దాం, సెకండ్ యాక్టివిటీ నుంచి ఫస్ట్ యాక్టివిటీని కాల్ చేద్దాం. సో మనకు కాల్ చేయడానికి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ 3 ఆప్షన్స్, కాల్, బ్రాంచ్ ఆర్ క్యూ. ఈ 3లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే కాల్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, ఓకే, బ్రాంచ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, క్యూ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏది కావాలంటే అది వాడుకోవాలి. కాల్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే సెకండ్ యాక్టివిటీ నుంచి ఫస్ట్ యాక్టివిటీని కాల్ చేసినప్పుడు సెకండ్ యాక్టివిటీలో కాల్ మెథడ్ రాగానే ఫస్ట్ యాక్టివిటీ కాల్ అయ్యి ఫస్ట్ యాక్టివిటీలో ఉండే ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి, ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు దిస్ ఈస్ గోయింగ్ టు బి వెయిట్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ద నెక్స్ట్ స్టెప్స్. అంటే ఆ కాల్ మెథడ్ తర్వాత ఉండే స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా వెయిట్ చేస్తుంటది. సో అంటే బేసికల్ గా when we call, if we have the 2 activities, activity A and activity B, if you call the activity B from the activity A, okay, then activity B will not go without completion of the activity B process. అంటే మీరు ఇక్కడ ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. నేను సో ఫస్ట్ ఏంటంటే కాల్ మెథడ్ గురించి చూద్దాం. సో కాల్ మెథడ్ నేను ఇక్కడ పెడతాను, దాన్ని ఎట్లా వాడాలి అంటే యాడ్ స్టెప్, న్యూ స్టెప్ యాడ్ చేసుకోండి. జస్ట్ కాల్ అండ్ దెన్ డౌన్ యారో ఒకసారి క్లిక్ చేయండి. డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి ఏ యాక్టివిటీ, ఇది సెకండ్ యాక్టివిటీ నుంచి ఏ యాక్టివిటీ కాల్ చేస్తున్నాం, ఫస్ట్ యాక్టివిటీ కాల్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ది ఫస్ట్ యాక్టివిటీ. సో దీని తర్వాత ఒక స్టెప్ పెడదాం, ఏదో ఒక ప్రాపర్టీ సెట్ చేద్దాం. టెంప్ పేజ్ మీద సెట్ చేద్దాం ఆ వాల్యూ. ఓకే, ఓకే, స్టేట్ నేమ్ ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఇస్తున్నా నేను. సేవ్ ఇట్.
ఇక్కడ దీన్ని కూడా ఈ పేజ్ రిమూవ్ కూడా కామెంట్ చేద్దాం, ఎందుకంటే మనం ఈ యాక్టివిటీని ఇప్పుడు డీబగ్ చేస్తున్నాం కదా, అందువల్ల టెంప్ పేజ్ అనేది రిమూవ్ అవ్వకూడదు. ఓకే, ఈ బోర్డు మీద నుంచి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ట్రేస్ చేద్దాం. యాక్టివిటీ బిని ఐఎమ్ గోయింగ్ టు ట్రేస్. యాక్టివిటీ బి ఏదైతే ఉందో దాన్ని ఐఎమ్ గోయింగ్ టు ట్రేస్ ఇట్. సో ఇక్కడ మనం ఏం చేసాము అర్థమవుతుందా? క్లియర్ గా స్టెప్స్ ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టెప్ లో ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసాము. సెకండ్ స్టెప్ లో ఫస్ట్ యాక్టివిటీని కాల్ చేసాము. థర్డ్ స్టెప్ లో ఒక వాల్యూని పేజ్ మీదకి సెట్ చేసాము. అంటే నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఫస్ట్ దీన్ని రన్ చేస్తామో ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్టెప్ కి వస్తుంది. ఈ స్టెప్ కి వచ్చి కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఈ యాక్టివిటీలోకి వెళ్ళిపోయి ఈ రెండు స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వచ్చి అప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కంట్రోల్ అనేది కాల్డ్ యాక్టివిటీ నుంచి కాలింగ్ యాక్టివిటీకి బ్యాక్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాల్ మెథడ్. సో సో ఏం చెప్తున్నా అంటే ఇఫ్ యు కాల్ యాక్టివిటీ ఏ ఫ్రమ్ యాక్టివిటీ బి, అంటే ఒక యాక్టివిటీ ఏని యాక్టివిటీ బి నుంచి కాల్ చేసినప్పుడు ఇట్లా కాలింగ్ యాక్టివిటీ ఏది? యాక్టివిటీ బి. కాల్డ్ యాక్టివిటీ ఏంటిది? యాక్టివిటీ ఏ. అంటే బి నుంచి ఏని కాల్ చేసినప్పుడు కంట్రోల్ అనేది బి నుంచి ఫస్ట్ బిలో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. చేసి ఆ కాల్ మెథడ్ దగ్గరకు రాగానే యాక్టివిటీ ఏలోకి వెళ్తుంది. యాక్టివిటీలో ఉండే ఆ యాక్టివిటీ ఏలో ఉండే స్టెప్స్ అన్ని ప్రాసెస్ అయిపోగానే మళ్ళీ యాక్టివిటీ బికి కంట్రోల్ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చి ఆ యాక్టివిటీ బిలో రిమైనింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. క్లియరా? విష్ణు, క్లియర్. ఇక్కడ ఏం లేదు, టూ యాక్టివిటీస్, ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీని కాల్ చేస్తున్నాము, ఒక యాక్టివిటీ మధ్యలో ఇంకొక యాక్టివిటీని కాల్ చేస్తున్నాం. అంటే ఆ కాలింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో కాల్డ్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేంత వరకు కాలింగ్ యాక్టివిటీ వెయిట్ చేస్తూ ఉంటది. వన్స్ కంట్రోల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ కాలింగ్ యాక్టివిటీలో ఉండే రిమైనింగ్ స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఒకసారి ఇది ట్రేస్ ఆన్ చేస్తున్నాను, ఒకసారి మీకు అర్థం అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు సెకండ్ యాక్టివిటీని ట్రేస్ చేస్తున్నాను, ఎందుకంటే మన కాల్ మెథడ్ ఇక్కడ పెట్టాం. జస్ట్ రన్ ఇట్, స్టార్ట్ ద ట్రేసర్. ఓ గాడ్, issue with these tracers. ఏమైంది? స్టార్ట్. ట్రేసర్ ఏదో ఇష్యూ రన్ అవుతా ఉంది. I would like to kill it back. Okay. సో యాక్టివిటీ బిని ట్రేస్ రన్ చేశాను. సో సెకండ్ యాక్టివిటీని, సో జస్ట్ రన్ ఇట్. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఒకసారి ట్రేసర్లోకి వెళ్ళండి. సో ఈ ట్రేసర్లో ఐఎమ్ పాసింగ్ ద ట్రేసర్. ఇక్కడ చూడండి, ఒకసారి యాక్టివిటీస్ కూడా ఓపెన్ చేసుకోండి ప్యారలల్ గా.
సో దిస్ ఇస్ ద సెకండ్ యాక్టివిటీ, దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్టివిటీ. సో మనం ఏ యాక్టివిటీని ట్రేస్ చేసాము? సెకండ్ యాక్టివిటీని ట్రేస్ చేసాం. ఓకే, సెకండ్ యాక్టివిటీని ట్రేస్ చేసాం. సెకండ్ యాక్టివిటీలో ఫస్ట్ స్టెప్ ఏంటిది? పేజ్ న్యూ. సో ఒకసారి ట్రేసర్ పెట్టుకోండి. సెకండ్ యాక్టివిటీలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేజ్ న్యూ, టెంప్ పేజ్ క్రియేట్ అయిపోయింది. గుడ్. స్టెప్ స్టేటస్ వచ్చేసి గుడ్, అంటే పేజ్ న్యూ అయిపోయింది. సో సెకండ్ స్టెప్ ఏంటిది? కాల్ ఫస్ట్ యాక్టివిటీ. ఇక్కడ నేను ఫస్ట్ యాక్టివిటీని కాల్ చేస్తున్నాను. సో కాల్ ఫస్ట్ యాక్టివిటీ. ఇక్కడ చూడండి, సెకండ్ యాక్టివిటీ కింద నుంచి పైకి చూసుకోవాలండి ట్రేసర్ ఇది. సో కాల్ ఫస్ట్ యాక్టివిటీ. సెకండ్ స్టెప్ ఏమైంది? బిగిన్. సో సెకండ్ స్టెప్ బిగిన్ అయ్యి ఇప్పుడు నా కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫస్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ యాక్టివిటీలో కంట్రోల్ వెళ్ళిపోయింది. కంట్రోల్ ఫస్ట్ యాక్టివిటీలో ఫస్ట్ స్టెప్ పేజ్ న్యూ, స్టేట్ పేజ్. వాట్ ఇస్ ద స్టేటస్? గుడ్. అండ్ సెకండ్ స్టెప్ ప్రాపర్టీ సెట్. సెకండ్ స్టెప్ ప్రాపర్టీ సెట్ వచ్చేసి గుడ్. సో ఇక్కడ ఈ రెండు కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏం లేవు కదా. నౌ కంట్రోల్ ఈస్ గోయింగ్ టు కమింగ్ బ్యాక్ వచ్చేస్తుంది. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టెప్ స్టేటస్ కాల్ ఫస్ట్ యాక్టివిటీ, స్టెప్ స్టేటస్ ఏమైంది? స్టెప్ ఎండ్, గుడ్ అయింది. అండ్ దెన్ ఈ స్టెప్ ఏదైతే థర్డ్ స్టెప్ ఉందో, అంటే ఈ కంట్రోల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఇప్పుడు అర్థమైందా? అయితే బ్రాంచ్ వాడితే ఏం జరుగుతుందంటే, ఇదే సినారియోలో బ్రాంచ్ వాడితే కంట్రోల్ ఇంకా బ్యాక్ రాదు. కంట్రోల్ బ్యాక్ రాదంటే ఇక్కడ నేను ఇప్పుడు బ్రాంచ్ వాడాను అనుకో, ఈ రిమైనింగ్ ఈ బ్రాంచ్ స్టెప్ తర్వాత ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్ అండ్ బ్రాంచ్. కాల్ మెథడ్ వాడితే కంట్రోల్ అనేది బ్యాక్ వస్తుంది టు ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టెప్స్. బ్రాంచ్ వాడితే కంట్రోల్ అనేది బ్యాక్ రాదు. సో రిమైనింగ్ స్టెప్స్ ఏవైనా ఉంటే అవి ప్రాసెస్ అవ్వవు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్ అండ్ బ్రాంచ్ మెథడ్స్. సో క్లియరా కాల్ మెథడ్? Yes. శ్వేత, రవళి, విష్ణు, విష్ణు ఒకసారి ట్రేసర్కి వెళ్ళరా? ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ యాక్టివిటీ బిగిన్, యాక్టివిటీ ఎండ్ అని ఉంది కదా. సో ఎవ్రీ టైమ్ అది ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు, ఇది ఎండ్ అయినప్పుడు కంపల్సరీ ఎవ్రీ స్టెప్ కి ఉంటది. అది ఎవ్రీ స్టెప్ కు ఉండదు. నీకు ఇది ఫస్ట్ యాక్టివిటీ. ఇక్కడ యాక్టివిటీ పేరు చూసుకో, సెకండ్ యాక్టివిటీ బిగిన్. ఓకే, ఈ యాక్టివిటీ బిగిన్ దేనికి? ఫస్ట్ యాక్టివిటీ బిగిన్. ఓకే, సెకండ్ యాక్టివిటీ. సో మళ్ళీ ఈ యాక్టివిటీ ఎండ్ ఎందుకు? ఫస్ట్ యాక్టివిటీ ఎండ్ అయింది. సో ఈ యాక్టివిటీ అంటే సెకండ్ యాక్టివిటీ ఎండ్. ఎవ్రీ యాక్టివిటీకి బిగిన్ అండ్. ఓకే, యా, క్లియర్. ఓకే శ్వేత, she's having some audio issues. Okay, that's fine, same. Okay, so ఇదే సినారియోలో దీన్ని కానీ బ్రాంచ్ వాడామనుకో, use the branch, సేవ్ ఇట్. ఇందాక ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ వచ్చింది కదా, కంట్రోల్ బ్యాక్ వచ్చి ఏం జరిగింది? ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ చేసింది. మీ ట్రేసర్ లో చూసినట్లయితే ఇగో ఇక్కడ అయిపోయింది, కాల్ యాక్టివిటీ అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టెప్ 3ని ఎగ్జిక్యూట్ చేసింది. అదే బ్రాంచ్ వాడితే
ఇవి ఎగ్జిక్యూషన్ జరగదు, ఎందుకంటే కంట్రోల్ బ్యాక్ రాదు కాబట్టి. ఓకేనా? క్లియర్? ప్లే అగైన్, రీరన్ ద యాక్టివిటీ. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. గో టు ద ట్రేసర్. ఇక్కడ చూడండి, బ్రాంచ్ యాక్టివిటీతో ఎగ్జిట్ అయిపోయింది. క్లియరా? కాలింగ్ లో కాల్ మెథడ్ వాడితే కంట్రోల్ అనేది బ్యాక్ వస్తుంది, బ్రాంచ్ వాడితే కంట్రోల్ బ్యాక్ రాదు. ఓకే, సేమ్ ఇఫ్ యూ యూజ్ ద క్యూ మెథడ్. క్యూ మెథడ్ పర్పస్ ఏంటంటే ప్యారలల్ ప్రాసెసింగ్. ఇక్కడ ఏం జరిగింది, ఒకదాని కోసం ఒకటి వెయిట్ చేసింది. ఫస్ట్ సినారియోలో ఫస్ట్ యాక్టివిటీ రెండో యాక్టివిటీ కంప్లీట్ అయ్యే దానికోసంగా ఫస్ట్ యాక్టివిటీ వెయిట్ చేసింది, అవునా, టు కంప్లీట్ ద రిమైనింగ్ స్టెప్స్. సెకండ్ దాంట్లో ఏం జరిగింది, రెండో దాంట్లో స్టెప్ ఫస్ట్ యాక్టివిటీలో ఉండే రిమైనింగ్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా అది ఎగ్జిట్ అయిపోయింది. కానీ క్యూ మెథడ్లో ఏంటంటే రెండు ఏటికవి ప్యారలల్ గా ప్రాసెస్ అవుతాయి. సో అంటే ఫస్ట్ యాక్టివిటీ సెకండ్ యాక్టివిటీ ఫస్ట్ యాక్టివిటీ కోసం వెయిట్ చేయదు, జస్ట్ అది ఇనిషియేట్ చేస్తుంది, ఇది రిమైనింగ్ స్టెప్స్ ప్రాసెస్ చేసుకొని వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద మెథడ్. డౌన్ యారో క్లిక్ చేయండి, ఫస్ట్ యాక్టివిటీ. ఓకే, ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే రన్ చేయండి. ట్రేసర్ ఆన్ లో ఉందా? ట్రేసర్ ఆన్ లోనే ఉంది. రన్ ఇట్ అండ్ రన్. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సరే, ఇందాక ఫస్ట్ యాక్టివిటీలో స్టెప్స్ కూడా చూపించింది మనకి, అవునా? ఫస్ట్ యాక్టివిటీలో ఏం జరిగింది ఏందని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, జస్ట్ ఇనిషియేట్ చేసి వదిలేసింది, క్యూ చేసేసి వదిలేసింది. మన ఈ యాక్టివిటీలో ఉండే రిమైనింగ్ స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, so these three are main differences. ఓకే, కాల్, బ్రాంచ్, క్యూ మెథడ్. కాల్ మెథడ్ అంటే కంట్రోల్ బ్యాక్ వస్తుంది, ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి కాల్ చేసినప్పుడు కాలింగ్ యాక్టివిటీ నుంచి కాల్డ్ యాక్టివిటీకి వెళ్ళిన కంట్రోల్ మళ్ళీ కాలింగ్ యాక్టివిటీకి బ్యాక్ వస్తుంది. అదేవిధంగా బ్రాంచ్ వాడినట్లయితే కాలింగ్ యాక్టివిటీ నుంచి కాల్డ్ యాక్టివిటీకి వెళ్ళిన కంట్రోల్ వచ్చేసి ఆ బ్రాంచ్ యాక్టివిటీలో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. క్యూ మెథడ్కి వచ్చేసరికి కాలింగ్ యాక్టివిటీ, కాల్డ్ యాక్టివిటీ రెండు ప్యారలల్ గా ప్రాసెస్ అవుతాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్ అండ్ బ్రాంచ్ మెథడ్స్ అండ్ హౌ విల్ యూ అచీవ్ ద ప్యారలల్ ప్రాసెసింగ్ ఇన్ ద యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు. దానికి వచ్చేసి మెథడ్ వచ్చేసి క్యూ మెథడ్. ఓకే, రాఘవ్, ఇప్పుడు క్యూ మెథడ్ లో ట్రేసర్ ఒకసారి ఓపెన్ చేయరా? సో ఇప్పుడు అక్కడ క్యూ ఫస్ట్ యాక్టివిటీ అని ఉన్నది కదా, సో ద బోత్ ఫస్ట్ స్టెప్ పేజ్ న్యూ ఆ తర్వాతది కూడా ఒకేసారి రన్ అయిపోయిందా? యాక్చువల్లీ ఇది ఎగ్జిక్యూషన్ జరిగింది, ఇమీడియట్ గా ఫస్ట్ యాక్టివిటీని జస్ట్ ట్రిగ్గర్ చేసేసింది అది బ్యాక్ ఎండ్ లో. అంటే రెండు రన్ అయ్యాయా? రెండు ఎగ్జిక్యూట్ అయ్యాయి, రెండు రన్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి క్లిప్ బోర్డ్ చూద్దాం అండి అయితే. ఓకే, దీనికి నేను క్లోజ్ చేశానా? క్లిప్ బోర్డ్ చూసినట్లయితే మన పేజ్ ఏంటిది, అది స్టేట్ పేజ్, రైట్? స్టేట్ పేజ్ మీద వాల్యూస్ వచ్చాయిగా. ఈ స్టేట్ పేజ్ మీద వాల్యూస్ మనం ఎక్కడ సెట్ చేస్తున్నాం? సో వచ్చాయి కదా. అదే విధంగా సెకండ్ యాక్టివిటీలో టెంప్ పేజ్ మీదకి ఏదో సెట్ చేస్తున్నాం, ఒక వాల్యూ మాత్రమే సెట్ చేస్తున్నాం. అవును, దీనికి అర్థం ఏంటిది, స్టేట్ పేజ్ లోకి వాల్యూస్ వచ్చున్నాయంటే ఒకవేళ వాల్యూస్ మారుద్దాం, అవి ఇందాకటి వాల్యూస్ ఏమో అని కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి వాల్యూస్ మారుద్దాం.
ఫస్ట్ యాక్టివిటీలో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఒకసారి సెకండ్ యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేద్దామా? సో జస్ట్ ట్రేసర్ క్లియర్ చేస్తున్నా, ప్లే చేస్తున్నా. సెకండ్ యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. Go to the clipboard. State page. Oh, it is not updated. Temp page మీదకి MP సెట్ అయింది. So Q, I think Q needs to be processed in the back end. Q first activity. ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో ఈ యాక్టివిటీని క్యూకి ఇచ్చేస్తుంది. క్యూకి ఇచ్చేసినప్పుడు ప్యారలల్ గా ఇట్ నీడ్స్ టు బి ప్రాసెస్డ్. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఇది అప్డేట్ అవ్వలేదు, ఏదో బ్యాక్ ఎండ్ లో జరుగుతా ఉంది. ఓకేనా? సో జనరల్ గా ఏంటంటే దట్ ఈస్ ద పర్పస్ అన్నమాట. ఓకేనా? బ్యాక్ ఎండ్ లో ఈ యాక్టివిటీ మనకు అక్కడ కనిపించలేదు కదా, సో క్యూ చేస్తున్నాం ఈ యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేయమని. వేరే థ్రెడ్ మీద, బహుశా వేరే థ్రెడ్ మీద ఏమన్నా రన్ అయిందని చూద్దాం. సేమ్ థ్రెడ్ మీద కాకుండా. ఇప్పుడు క్లోజ్ చేశాను. దిస్ ఇస్ ద క్లిప్ బోర్డ్, రైట్? స్టాండర్డ్ admin studio second activity, first activity. So first activity lo yes page, state page, open portal lo state page వచ్చిందా లేదు. second activity సో స్టేట్ పేజ్ ఇక్కడ కూడా లేదు. ట్రేసర్ లో నాకు తెలిసి ఉండదు. యూజర్ పేజెస్ లిమిటెడ్ ఉంటాయి. సో ఆ పేజ్ అయితే జనరల్ గా లోడ్ అవుతుంది, ఎక్కడో లోడ్ అవుతుంది. ఓకే, సో బట్ అది ఒకసారి చూడాలి. ఓకే, బట్ దట్ ఈస్ ద పర్పస్ అయితే అది ప్యారలల్ గా ఒకదాని మీద ఒకటి ఎగ్జిక్యూషన్ చేయడం కోసంగానే దాని యొక్క మెయిన్ పర్పస్ parallel processing. So any questions with this? Okay, clear? Yeah. Reshma? Clear now. Okay, Shweta? Okay, Raghu. Yeah. And Ravli drop అయ్యారు. అయింది చూడలేదు. She is traveling. Okay, fine. Okay, so now let's see, we have OBJ methods. So OBJ methods, sorry, ఇంక చాలు రాఘు, చాలా చాలు. ఇదంతా మేము మళ్ళీ ఒకసారి చూడడానికి మాకు టైం కావాలి, ఎందుకంటే